తెనాలిలో నడి రోడ్డుపై దళిత మైనార్టీ యువకులను లాఠీలతో కొట్టిన పోలీసు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సతీష్ రెడ్డి. ముంబై నటి కాదంబరి జత్వాని ఇచ్చిన స్టేట్మెంట్తో ఒక డీజీ స్థాయి అధికారిని అరెస్టు చేశారని, మరి తెనాలిలో బహిరంగంగా అమాయక దళిత మైనారిటీ యువకులపై లాఠీలతో దారుణంగా కొట్టిన పోలీసు అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకుండా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు. కాదంబరి అని చెప్పేసి ఎవరో ఒక యాక్టర్కు అప్పుడేటువంటి పోలీసులందరూ కూడా వేధించారని చెప్పేటువంటి ఒక కారణంతో మీరు ఒక డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టారు. ఇప్పటికి కూడా జైల్లో ఉన్నాడు. ఇన్ని రోజులు అవుతుంది, 4-5 రోజులు అవుతుంది ఇప్పటికీ ఈ సంఘటన జరిగి, తెనాలి సంఘటన జరిగి. క్లియర్గా పోలీసులు ఎవరెవరు కొట్టారో ఎవిడెంట్గా కనపడతా ఉంది. దాంట్లో ఎంత పైశాచికంగా కొట్టారో మీకు కనపడతా ఉంది. కానీ ఇంతవరకు ఆ పోలీస్ ఆఫీసర్ల మీదకి మీరు యాక్షన్ తీసుకోలేదంటే మీ ద్వంద్వ వైఖరి ఏది మీరు ఒకసారి చెప్పాలా. ఈరోజు ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నావు, కోట్లు ఖర్చు పెట్టి మహానాడు జరుపుకుంటున్నావు, దాని ఏం కాదని చెప్పడంలా. నువ్వు చేసుకొని పండగ, కానీ సామాన్య ప్రజలకు వాళ్ళ యొక్క హక్కులను హరించి వాళ్ళు రోడ్ల మీద చితకబదుతూ ఉంటే నువ్వు తవలా కొట్టించుకుంటున్నావు. నీకేమైనా అర్థమవుతా ఉందా ఏం జరుగుతూ ఉందో? ఒక సామాన్య దళితులను కూర్చొని రోడ్ల మీద కొడితే నువ్వు కూర్చొని ఇక్కడ చప్పట్లు కొట్టించుకుంటున్నావు నువ్వు మహానాడులో. ఇది కరెక్టా? ఒకసారి ఆలోచన చేసుకో.